ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వీడియో రిలీజ్ చేసిన ముద్రగడ కుమార్తె క్రాంతి కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని క్రాంతి తెలిపారు. ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. ముద్రగడ కుమార్తె క్రాంతి కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని క్రాంతి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. పిఠాపురంలో ముద్రగడ పద్మనాభానికి సొంత కూతురు కుమార్తె క్రాంతినే షాక్ ఇచ్చారు. తన తండ్రి వైఖరిపై ఆవేదన వ్యక్తం చేస్తూ తన పూర్తి మద్దతు సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి అంటూ వీడియో విడుదల చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. చంద్రిక, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభానికి సొంత కూతురు పెద్ద షాకే ఇచ్చింది. అందులో భాగంగా పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు తాను మద్దతు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభకి కూతురు చెప్పిన ఈ వ్యాఖ్యలు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రధానంగా పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తాను ఓడిస్తానని, ఓడించకపోతే తాను ఇంటి పేరు మార్చుకుని ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటానని ఈ 2 రోజుల కిందట ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈ సవాల్పై కూతురు సోషల్ మీడియాలో స్పందించారు. తన తండ్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తాను కూడా సిగ్గుపడుతున్నానని, అదేవిధంగా అసలు ఎలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో తనకు కూడా అర్థం కావడం లేదని తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ ని తిట్టడమే లక్ష్యంగా ముద్రగడ పద్మనాభాన్ని సీఎం జగన్ వాడుకుంటున్నారని, ఈ విషయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత తన తండ్రిని ఖచ్చితంగా జగన్ పక్కన పడేస్తారని కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి పిఠాపురంలో వైసీపీ నేత వంగా గీతను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం భావ్యం కాదని, ఆయన అభిమానులు కూడా తన తండ్రి తీవ్ర స్థాయిలో నొచ్చుకునేలా చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే ముద్రగడ పద్ధతి ఏమాత్రం బాగోలేదని, చివరికి ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులు కూడా తీవ్ర మనస్తాపం కలిగించేలా ఉన్నాయని చెప్పి కుండబద్దలు కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి తన మద్దతని, ఆయన గెలుపు కోసం తాము శ్రమిస్తామని కూడా చెప్పడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ఓ రకంగా జగన్ ను ఆడినట్టు ఆడుతున్నట్టు ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో వైసీపీలో చేరి పూర్తిగా తాను వైసీపీ నేతగా ముద్రగడ మారిపోయారు. ఈ నేపథ్యంలో సొంత ఇంటి నుంచే కూతురు రూపంలో ముద్రగడకి తెగ తగలడం కేవలం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. విజయచంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.